శ్రీ గోదాదేవ్యై నమః. కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకనూ లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అర్చుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలదానా, ఇకనైనను లేచి రావమ్మా అని ఇంకొక గోపికను ఆహ్వానిస్తుంది గోదాదేవి. ఇదండి ఈరోజు 13వ పాసురం యొక్క భావము. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం.